మనస్సు బలంగా మార్చుకోవాలి. మానవ జీవితంలో బుద్ధి, మనస్సు, చింతన, కోపము, ఆవేశము, విసుగు, నిరాశ, నిస్పృహ సహజంగా తరచుగా వస్తాయి. మనిషి బాల్యంలో స్వేచ్ఛగా, నిర్భయంగా జీవిస్తాడు. కల్లాకపటం తెలియదు. మనిషి ఎదిగే కొద్దీ శరీర బలం, శరీర వ్యాయామం, ఆట పాట, ఆనందము, సంతోషం ముఖ్యమైనది. మనిషికి మనస్సు, బుద్ధి, ప్రవర్తన ముఖ్యమైనది. బుద్ధి స్థిరత్వం లేదు. బుద్ధి అనేక రకాలు. బుద్ధి ఎలా మారిపోతుంది. మనస్సును బట్టి మనస్సు బుద్ధిని నియంత్రించాలి. అందులో అదుపులో పెట్టుకోవాలి. మనస్సు బలంగా మార్చుకోవాలి. మనస్సును ప్రశాంతత, ఆనందం, సంతోషంగా ఉంటే మనస్సు బలంగా ఉంటుంది. మనస్సుకు ఎదగాలంటే మనశ్శాంతి కావాలి. శాంతితో పాటు ప్రశాంతత, ఏకాగ్రత, దానికి అనువైన మార్గాలు ఏర్పాటు చేయాలి. పిల్లలకు బుద్ధి ఎదగాలంటే శరీర బలం ఉండాలి. శరీరం బలంగా ఉండాలంటే ప్రశాంతత కావాలి. ప్రశాంతతతో పాటు జ్ఞానము, ఆరోగ్యము, శూన్య ప్రదేశములో నుంచి మనిషి వెలుగులోకి రావాలి. వెలుగు క్రాంతినిస్తుంది. ఆ క్రాంతి ప్రకాశవంతమైన జీవితానికి మార్గం ఏర్పడుతుంది. మనం పయనించే మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు, సమస్యలు, విమర్శలు, సవాళ్లు ఎదురవుతాయి. వారు ధైర్యంగా ఎదుర్కోవాలి. ధైర్యం అనేది ఎలా వస్తుంది? శరీరానికి బలం ఉన్నప్పుడే, ప్రశాంతత చేకూరినప్పుడు, శాంతి మార్గంలోనికి వెళ్ళినప్పుడు మనిషి మెదడులో ఆలోచన పెరిగి శక్తినిచ్చి ఇస్తుంది. ముందుగా సాగనంపుతుంది. మనం ఏవైనా చేసేటప్పుడు భయపడి పిరికితనము, వణుకు వస్తాయి. భయం ముందుకు సాగనివ్వదు. పిరికితనంతో పని ప్రారంభం కాలేదు. వణుకు ఏ పని చేయాలన్నా పని చేస్తే భయం, వణుకు వస్తాయి. వీటికి మూలం మనస్సు బలంగా ఏర్పాటు చేసుకోవాలి. వాటిని శాంతి, ఏకాగ్రత కావాలి. మనం వ్యాయామంతో పాటు మనిషికి ధ్యానం చేయాలి. ధ్యానంలో కొన్ని ప్రయోజనాలు ఏర్పడతాయి. మనలో ఉన్న బలహీనతలు తొలగిపోతాయి. బలం ఏర్పడుతుంది. మనస్సుకు కుంగతీయుట, నిరాశ, నిస్పృహలు పెరిగినప్పుడు వెనకడుగు వేయకుండా ధైర్యంగా పోరాటం చేయాలి. సహనం, ఓర్పు, శాంతి కలిగి ఉండాలి. ఇవి మన జీవితానికి ఆయుధాలు. ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకొని సరైన మార్గంలో సరైన నిర్ణయం తీసుకొని ఆయుధాలను వాడాలి. ప్రయోజనాలు ఏర్పడతాయి. మనకి ఆశ ఉండకూడదు. ఎదుటివారి వస్తువును తీసుకోకూడదు. మన వస్తువును మనమే వాడుకోవాలి. తల్లిదండ్రుల క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని, క్రమశిక్షణతో కూడిన విద్యను, క్రమశిక్షణతో కూడిన విలువైన ధర్మాలను పిల్లలకు నేర్పించాలి. అప్పుడే మనస్సు బలంగా మారుతుంది.